Welcome everybody, it's Nagraj back at it again with a new video. So I hope you people are good and awesome. So guys, the vlog of the day ఈరోజు వచ్చేసి నా బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యు. సో ఇంకా నేను సత్యాడు అండ్ మాల్లుడు అక్క కొడుకు. సో మేమైతే ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చినాం. ఎక్కడ అంటే ఛాయ సోమేశ్వర ఆలయం. సో అదైతే పానగల్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అక్కడికైతే వచ్చాం అనమాట పూజ కోసం అండ్ కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్దామని అయితే. సో ఎందుకంటే ఆయన కొద్దిసేపు కూర్చొని అయితే వెళ్దాం, మనకైతే పీస్ ఉంటుంది అనమాట ఇక్కడే. సో అందుకనే ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తుంటాం. సో గాయస్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. మేమైతే బాగా బండలు కాళ్ళు అయితే పొట్టు కాలుతున్నాయి. బ్యాక్ సైడ్ చూసారు ఆ కోనేరు భలే ఉంటుంది అదైతే. సో మీకు మా ముందే ఉందన్నమాట టెంపుల్ అయితే. సో మనమైతే లోపలికి వెళ్ళి ఇంకా అట్లనే కంటిన్యూ చేద్దాం వ్లాగ్. ఈరోజు అయితే చాలా మంది వచ్చారు, తెలియదు అసలు ఎందుకో. ఈరోజు సండే కదా, సో మేబీ సండే అని రావచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో చాలా మంది అయితే ఉర్రు అనమాట గుడి లోపల అయితే. సో ఇక మనం కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చేద్దాం. ఇప్పుడే మనమైతే లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చుకున్నాం. అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టి బయటికి వెళ్ళి కొద్దిసేపు ఫోటోషూట్ చేసి అండ్ అట్లనే ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అయితే వెళ్దాం. వచ్చేసి ఆత్మలింగం అయితే ఉందన్నమాట. సో మనం అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాం. అక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో అందుకనే మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు అయిపోగానే మనం అయితే వెళ్ళి ఇక కొబ్బరికాయ కొట్టేసి బయటకి అయితే వెళ్దాం. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని అయితే బయటకు అయితే వెళ్తున్నాం. ఫొటోస్ కూడా దిగినాం అనమాట. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. నిన్న మొన్నటి దాకా బాగానే ఉంది. నా బర్త్డే రోజు ఆగం. ఈరోజు బయటికి వెళ్ళినా చూడండి ఎట్లా అయిపోయిందో ఫేస్ అయితే. బయటకి అయితే వచ్చేసినాం. దాన్ని లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినాం, అంతా అయిపోయింది. వెళ్ళి ఫొటోస్ దిగుకొని మనం అయితే వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఎండ అయితే బాగా కొడుతుంది కదా, సో మళ్ళీ ఈవినింగ్ బయటకు రావాలి కదా. ఈవినింగ్ మొత్తం బయటనే ఉంటుంది. అందుకనే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అక్కడికైతే వెళ్తున్నాం. అటు వెళ్ళి ఫొటోస్ దిగి ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడే అయితే ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఫొటోస్ అయితే దిగినాం అనమాట. వెనకాల చూస్తున్నారు కదా కోనేరు అయితే. సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అక్కడికి. సో ఇప్పుడే ఆడైతే ఫొటోస్ దిగినాం. అండ్ ఇంకా వెళ్ళిపోవడమే. ఎండ అయితే బాగా కొట్టేస్తుంది. బయటకైతే వచ్చేసినాం అనమాట. వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇక మనమైతే ఈవినింగ్ అయితే కలుద్దాం. See you in the evening. A few hours later. Hey guys, welcome back into the evening. So ఇప్పుడైతే మనమైతే లడ్డూ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మామిళ్ళ కూడా మన విలేజ్ అయితే. సో ఇప్పుడైతే మనం లడ్డూ దగ్గరికి వచ్చి వన్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. అండ్ ఫుల్ అవుట్ఫిట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడైతే మనమైతే ఇక ఇంటికి వెళ్ళి అక్కడ అల్లుడు ఉంటాడు. సో అల్లుడిని తీసుకొని పార్క్ అయితే వెళ్దాం. పార్క్ వెళ్ళి కొద్దిసేపు అక్కడ రీల్స్ అండ్ వీడియోస్ కొన్ని తీసుకొని ఇక మనమైతే ఇక నైట్ ప్లాన్కి అయితే ప్రిపేర్ అవుదాం. ఇంట్లో ఒకటైతే చిన్న కేక్ అయితే తీసుకుందాం మనం కూడా.
సో గాయస్ ఇప్పుడైతే మనమైతే ఆ పార్క్ అయితే ఏం వెళ్ళలేదన్నమాట. సో ఎందుకంటే లేట్ అయిపోయింది అండ్ వేరే ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మనకైతే బాగా లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మీకు అయితే లొకేషన్ కనిపిస్తుంది కదా. సో అది ఎక్కడో తెలిస్తే నాకైతే కామెంట్ అనేది చేయండి. అది వచ్చేసి పానగల్ అనమాట. సో మనం ఇప్పుడైతే పానగల్కి అయితే వచ్చినాం కేక్ కటింగ్ అయితే. అండ్ సో ఇప్పుడైతే కేక్ కట్ చేసుకోండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ప్లాన్ ఏందో చూద్దాం. మా ఫ్రెండ్ వాడు ఉన్నాయి. సో వాడైతే హైదరాబాద్ నుంచి వస్తున్నాం అనమాట. మనమైతే కేక్ అయితే కట్ చేసుకుని అయితే వెళ్దాం. కట్ చేస్తారు. సో ఆ వీడియో అయితే చూసేయండి అంతలోపు. సో దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కేక్ కటింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇతను ఒక కొడుకు అల్లుడు అండ్ ఫ్రెండ్స్ ఇక అంతా. ఇప్పుడు ఫన్ ఏంటంటే మన వాళ్ళు మ్యాచ్ బాక్స్ చేయలేదు అనమాట. కేక్ తెచ్చి అంతా పెట్టారు కానీ మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి. సో మ్యాచ్ బాక్స్ అదే వేయడానికి వెళ్ళారు. ఇప్పుడే కేక్ కటింగ్ మొత్తం అయితే అయిపోయింది అనమాట. సో ఈ పీస్ వచ్చేసి మీకే. సో కేక్ తీసుకోండి ఈ పీస్ అయితే. సత్తి ఎందుకు అంత కక్కుడితే ఎందుకు రా. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకో కేక్ కట్ చేయాలన్నమాట. సో ఇంట్లో కేక్ అయితే కట్ చేయాలి ఇప్పుడైతే. సో మనం అయితే ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. గాయస్ ఇప్పుడే మనం అయితే అక్కలింటికి అయితే వచ్చినాం అండ్ లైటింగ్ ఏం లేదనమాట. అక్కలింటి కాడ కేక్ కట్ చేసుకొని మనమైతే ఇక డైరెక్ట్ దాబాకి అయితే వెళ్ళిపోదాం. సో అంతా అయితే వచ్చారనమాట. సో మన వాళ్ళు పాల ప్యాకెట్ ఇచ్చారని అయితే వెళ్ళారు. వాళ్ళు రాగానే మనం కేక్ కటింగ్ అయితే చేద్దాం. ఇప్పుడే అక్కలింటి కాడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే దాబాకి అయితే వెళ్తున్నాం. సో ఆల్రెడీ 2 బండ్లు అయితే పోయినాయి. చూద్దాం మనమైతే ఆడిపోయి అయితే కలుసుకుందాం. ఇప్పుడే మనమైతే దాబాకి అయితే వచ్చినాం అండ్ సో లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళి మనం అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇద్దాం. అండ్ మన ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. సో ఇప్పుడే ఇక్కడి నుంచి అయితే వెళ్ళారు. సో అక్కడ యూటర్న్ ఉందన్నమాట. సో యూటర్న్ తీసుకొని వస్తారు. సో వాళ్ళు యూటర్న్ తీసుకొని రాగానే మనమైతే లోపలికి వెళ్ళి కూర్చొని ఇక మనమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేసి తిందాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటుంది. సో దాని అయితే ఇగ్నోర్ అయితే చేయండి. ఎందుకంటే హైవే కదా, హైవే పక్కన అయితే ఉంటుంది అనమాట దాబా. అండ్ సో ఎప్పుడు వచ్చి దాబాకి అయితే వచ్చినాం, పంజాబీ దాబా. సో చలో మనమైతే ఫుడ్ వస్తుంది కదా. సో అప్పుడైతే మాట్లాడుకుందాం. అయితే ఎప్పుడే వచ్చేసారు, జస్ట్ 1 or 2 minutes అంతే. మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది అండ్ చూస్తున్నారు కదా. సో మన వాళ్ళు అయితే ఫుడ్ అయితే వచ్చేసినాం అనమాట. సో కాజు చికెన్ అయితే ఆర్డర్ పెట్టినాం అంతా. తిన్నాకైతే చెప్పేస్తాం, తిని మీకైతే టేస్ట్ చెప్తాం. లడ్డు ఫైనల్గా అయితే దాబాకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక మన ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైతే వచ్చారు. సో వీడియో అయితే ఫుల్గా అయితే చూస్తారు కదా. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇఫ్ యూ యాక్చువల్లీ డిడ్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ నాగరాజ్ 19.